అయితే చాలా బాగుంది. యా, సో ఇది ఒక ఓరియంటెడ్ అంటే ఒక బేసిక్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పేసి అనుకోవచ్చు. యా, రేటింగ్ 5 out of 4.5. యా, థ్యాంక్ యూ. హీరోయిన్ ది ఎక్కువ ప్రెసెన్స్ లేదు, బట్ నైస్. వైలెన్స్ కేజీఎఫ్ తోని ఏ మూవీకి ఆ మూవీ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే మీరు హిట్ 1 హిట్ 2 కూడా చూసే ఉంటారు. చూసాను. నానిది హిట్ 3 ప్రీమియర్ షోకి వచ్చాము. ఈ ఫస్ట్ ప్రీమియర్ షో నాది. చాలా బాగుండింది. ఇప్పటి వరకు నాని మూవీస్ ఒక యాంగిల్లో ఉంటే దీంట్లో మాత్రం చాలా అగ్రెసివ్గా చేశాడు. సో న్యాచురల్ స్టార్ అనే నేమ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంది. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ప్రతి ఒక స్కోప్ ఉంది ఆ మూవీలో. ఎంటర్టైన్మెంట్ ఉంది, అగ్రెషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ప్లస్ మంచి మంచి లొకేషన్స్లో సీన్స్ ఉన్నాయి. సో అందరూ కంపల్సరీగా లేదు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో ఎలా అయితే ఎంజాయ్ చేసామో దీనిలో కూడా లాస్ట్ పార్ట్ వరకు అంతే థ్రిల్లింగ్గా ఉంది. డల్ అవుతుంది ఆ డైలాగ్ అనేది. ఎవ్రీ టైం ఎవ్రీ సినిమాలో నేనైతే మిస్ అవుతున్నాను. కరెక్ట్గా కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ వినాలని అందరూ అనుకుంటారు కదా ఏం చెప్తున్నారు అన్నది. అదైతే వినిపించదు నాకు. వైలెన్స్ ఉంది. పిల్లలు ఇప్పుడు ఇదొక్కటే కాదు కదండి, కార్టూన్స్ కూడా చూస్తున్నారు. ఇది కూడా ఒక కార్టూన్ టైపే. అదంతా కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే కానీ పర్టికులర్గా వాళ్ళని ఉద్దేశించి చేసేదేం కాదు కదా. అది అదేం లేదు. దేని వర్షన్ దాందే కదా. కంటిన్యూషన్ ఉంది కాబట్టి కంటిన్యూస్గా చూడాలి. ఏదో ఒక పాయింట్ తీసుకొస్తున్నారన్న పాయింట్లో బాగున్నట్టు అనిపించింది. సస్పెన్స్ లాస్ట్ వరకు కూడా ఎట్లా చేస్తారేంటి దాని చేయొచ్చు. వైలెన్స్ అంటున్నారు కానీ వైలెన్స్ స్టోరీకి యాప్టే అని అందరూ అంటున్నారు. సో మరి మీరేమంటారు? అదేం లేదు, స్టోరీకి తగ్గట్టుగానే వైలెన్స్ ఉంది అంటున్నారు. దానికంటే ఎక్కువ ఉంది. స్టోరీకి తగ్గట్టుగానే కాదు, స్టోరీకి మించి ఉంది వైలెన్స్. కాదని చెప్పను, అది మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ రోల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? అన్నీ చూడాలి కదా, ఒకటే యాంగిల్లో చూడకూడదు కదా. అది ఆ రేటింగ్ ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. అదేం లేదండి రేటింగ్ వరకు. లవ్ స్టోరీ డల్ అయింది కొంచెం, ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. వైలెన్స్ ఉంది బట్ స్టోరీ డిమాండ్స్ కదా ఇంకా. బట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాని మాస్ అనమాట. సో ఇట్స్ గుడ్, బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే మూవీ హైలైట్స్ మూవీ అవన్నీ కూడా రిఫరెన్స్ నిజం కాబట్టి చూపించారు. వి షుడ్ యాక్సెప్ట్. కానీ బాగుంది. ఉన్నారని తెలుస్తుంది, మూవీస్ వల్లనే తెలుస్తుంది కదండి. పార్ట్ 4 ఒక క్యాండిడేట్ ని రివీల్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. ఆయన అంటే ఇది కంప్లీట్ గా సీరియస్ రోల్స్ ఇవన్నీ, బట్ ఆయన వస్తే కామెడీ మండిస్తుంది. కొంచెం అప్పుడు బాగుంటుంది అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చండి, అందరు చూడొచ్చు. నాని అంటేనే ఇట్స్ న్యాచురల్ స్టార్. సో బాగుందండి. బట్ వైలెన్స్ ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అంటే వైలెన్స్ నచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. బట్ ఓకే, మాకు కూడా నచ్చకపోయినా నాని కోసం వచ్చాం. బాగుంది, బాగుంది. క్లైమాక్స్ బీజిఎం అంత బాగుంది. నాని యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. లైట్గా బాగుంది. ఇన్నాళ్ళు నేచురల్ స్టార్ గా చూసాం, ఇప్పుడు మాస్ స్టార్ అనుకోవచ్చా నాని? అనుకోవచ్చు. అలా ఏమి ఉండదండి, అందరూ చూసేలానే. వైలెన్స్ ఉంది, పిల్లలు అయితే నాట్ అలౌడ్. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగుంది. హైలైట్స్ అంటే సినిమాలో ఏంటి? నాని పర్ఫార్మెన్స్ బాగుంది. అడవిశేష్ ఎంట్రీ లాస్ట్ లో అది చాలా బాగుంటుంది. డైరెక్టర్ది లైక్ నెక్స్ట్ సీక్వెల్ ఎవరు అలా చెప్పేస్తారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే లైక్ అన్ని పార్ట్స్ బాగున్నాయి కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి అ వెరీ గుడ్. మేడం, ఆ కాన్సెప్ట్ కన్విన్సింగ్ గా ఉందా? మేబీ అలా ఉంటారా బయట? అసలు ఉంటారండి, ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ పార్ట్ 4 కోసం ఒక సర్ప్రైజ్ హీరో చేశారు, బట్ అది కామెడీ వేలో వెళ్తుంది అనుకోవచ్చు.
అలా ఏం లేదు అంటే నాని కూడా ఇలాంటి మూవీస్ ఎక్కువ చేయలేదు కదా, అలా ఏం లేదు. ఆ డైరెక్టర్ హ్యాస్ దట్ కెపాసిటీ టు గెట్ ది అవుట్పుట్ ఫ్రమ్ చూడొచ్చు. ఎలా యాక్ట్ చేశారు? అబ్కి బార్ అర్జున్ సర్కార్. ఓకే, యా అర్జున్ క్యారెక్టర్ బాగుందా, సర్కార్ది బాగుందా? రెండు ఒకటే కదా, అర్జున్ సర్కార్ నాని చాలా బాగుంది. నాట్ డ్యూయల్ రోల్, సేమ్ రోల్. ఐ థింక్ ఈ విల్ పక్కా తీస్తారు. డైరెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ నాని ఎంత ఎఫర్ట్స్ పెట్టారో డైరెక్షన్ కూడా అంతే బాగుండింది. అండ్ మీకు సీన్స్ నచ్చుతాయి, టేక్స్ నచ్చుతాయి, కట్స్ ఎలా తీస్తారు, అండ్ ఒక్కొక్కటి చాలా యూనిక్గా వేరే వేరే షార్ట్స్ ఇచ్చున్నారు. అండ్ సస్పెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఆడియన్స్గా ఎప్పుడు డౌట్ ఉండే ఉంటుంది, ఏదో ఒక యూనో ఏదో ఒక టాపిక్ పైన ఏదో ఒకటి. అండ్ బాగానే ఉండింది, తట్టుకోవచ్చు, ఏమంత హార్ష్గా లేదు. లే అంతేం లేదు, లేదు బాగానే ఉండింది. మరీ అంత ఏదో ఘోరంగా ఏం చూపించలేదు, చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు. బాగుందన్నా.